రామానుజుల వారు మహాపూర్ణుల వారితో ఇలా అంటున్నారు. మనం చేసేవన్నీ మంచి సంస్కరణలే, అయినా ఇవి ప్రధానంగా ఆలయ అర్చకులకే నచ్చడం లేదు. వ్యతిరేకత పెరుగుతోంది. దాని పరిణామమే ఈ రెండవ విషప్రయోగం అని అనగా మహాపూర్ణుల వారు ఇలా అంటున్నారు. వినడానికే ఇది బాధ కలిగిస్తోంది అని అనగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. స్వామి, చేసిన సంస్కరణలు అమలు జరగవలసిందే. వాళ్ళకి నా మీదే కదా కోపం. నేను శ్రీరంగం నుండి తిరువెళ్లరైకి వెడతాను అని అనగా మహాపూర్ణుల వారు ఇలా అంటున్నారు. అయ్యో, మీరు లేని శ్రీరంగాన్ని ఎలా ఊహించడం అని. రామానుజుల వారు ఇలా అంటున్నారు. తప్పదు స్వామి, ఎవరిని నమ్మేటట్టు లేదు. శ్రీరంగడి అర్చకులనే నమ్మలేని స్థితి కలిగితే ఇక ప్రసాదం ఎవరి నుంచి తీసుకోవాలి? అందుకే ఈ రోజు నుండి శుద్ధ కావేరీ జలం తప్ప మరేమీ తీసుకోము అని అంటారు. ఇక శిష్యులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇంతవరకు సుమారు 2 ఏళ్లవుతుంది. ఆచార్యులు ప్రసాదం తీసుకోవడం లేదు. జలం మీదే ఆధారం. ఏం చెయ్యాలో ఎవరికి చెప్పాలో తెలియడం లేదు అని. ఇక మరొకరు ఇలా అంటున్నారు. ఆచార్యులు ఈ తిరువెళ్లరైలో ఉండడం వల్ల పుష్కరిణి ఏర్పడింది. జీర్ణోద్ధారణ జరిగింది. ఆలయమంతా బాగుపడింది. కాని స్వామి మరీ చిక్కిపోతున్నారే అని. ఇక రామానుజుల వారు వారి శిష్యులతో ఇలా అంటున్నారు. ఏమర్రా, తిరుక్కోట్టియూర్ నంబిగారు శ్రీరంగం నుంచి వేంచేస్తున్నారట. మనమంతా ఎదురు వెళ్లి తీసుకొద్దామా అని అనగా వారి శిష్యులందరూ ఓ అలానే స్వామి అని నమస్కరిస్తారు. ఇక శిష్యులతో కలిసి రామానుజుల వారు గోష్ఠీపూర్ణుల వారి వద్దకు వెళ్లి అడియన్ తవాస్మి దాసోస్మి దేవర వారిని సేవిస్తున్నా అని సాష్టాంగ నమస్కారం చేయగా వారు తదాస్తు అంటారు. శిష్యులు ఇలా అనుకుంటున్నారు. అబ్బా, కాళ్ళు కాలిపోతున్నాయి. గురువుగారు లెమ్మనకుండా లేవకూడదట కదా, ఎంతసేపు ఈ కాలే ఇసుకలో అని. మరొక శిష్యుడు ఇలా అంటున్నారు. మన కాళ్లే ఇంత కాలుతుంటే పడుకున్న రామానుజులకు ఎంత కాలిపోతుందో అని. మరొక శిష్యుడు ఇలా అనుకుంటున్నారు. రామానుజుల సుకుమారమైన దేహమంతా కందిపోతుంది. అయినా ఆ నంబిగారు లెమ్మనరేంటి అని. మరొక శిష్యుడు ఇలా అనుకుంటున్నాడు. ఎలా, ఏం చెయ్యాలి? వారలా నిలబడ్డారు అని. మరొకరు ఇలా అంటున్నారు. వీరు సాష్టాంగపడి ఉన్నారు, ఏం చేయాలి అని. మరొక శిష్యుడు, రామానుజ, మీ దేహం ఎంత కందింది, వడిలిపోయింది. అసలే నిరాహారం. ఈ పరీక్ష ఒకటా? ఇదిగో నా దేహం మీద మీ దేహం ధరిస్తా, ఉండండి అలానే అని అంటూ నంబిగారితో ఏమంటున్నాడో రేపు చూద్దాం.